అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనే ఇద్దరు సోదరులను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర కేసులో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2011లో అద్వానీ రథయాత్ర సందర్భంగా పేలుళ్ల కుట్ర పన్నారు. ప్రస్తుతం రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇద్దరు సోదరులు నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా రాయచోటిలో మారు పేర్లతో చీరల వ్యాపారం చేస్తున్నారు. వీరి కోసం 2 నెలలుగా ఐబీ అధికారులు మారు వేషాలతో నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఇంట్లో తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు 2011లో మధురైలో అద్వానీ రథయాత్రలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి చేశారు. పార్సిల్ బాంబు పేల్చిన కేసుల్లోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళలో వరుసగా 7 చోట్ల పేలుళ్లు జరిపారు. ఇక 2012లో వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డిని హత్య కేసులోనూ నిందితులుగా ఉన్నారు. 2013లో మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. ఇక 1999లో తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్లకు కుట్రలు చేశారు. ఇద్దరు ఉగ్రవాదులపై తమిళనాడులో 10 వరకు కేసులున్నాయి. నిందితులపై ఐబీ కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఎవరికీ అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని సోదరులు చీరల వ్యాపారం చేస్తున్నారు. అయితే తెర వెనుక తీవ్రవాద చర్యలు బలంగానే ఉన్నాయని ఐబీ గుర్తించింది. ప్రధాన నిందితులు రాయచోటిలో ఉన్నారని పక్కాగా సమాచారం సేకరించింది. 2 నెలలుగా రాయచోటిలో మకాం వేసిన ఐబీ మారువేషాలతో తిరుగుతూ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. నిందితుల ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, మందుగుడ్డు సామాగ్రి లభ్యమైంది. కొన్ని పేలుడు పదార్థాల సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెర్రరిస్టుల అరెస్టుపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటనతో రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాయచోటి ప్రాంతంలో ఉంటున్నటువంటి తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనేటువంటి ఉగ్రవాదులకు దేశంలో ఉన్నటువంటి అనేకమైన కేసులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు అంటే ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపుగా 2 నెలల నుంచి రాయచోటిలోనే మారు వేషాలతో మకాం వేసి వీరిద్దరిపై నిఘా ఉంచి వీళ్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 30 ఏళ్ల క్రితమే అబూబకర్ సిద్దికి, తర్వాత మహమ్మద్ అలీ రాయచోటి ప్రాంతానికి వచ్చి నివాస స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడే ఉంటూ ఇక్కడి మహిళలనే వివాహం చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారని చెప్పవచ్చు. పైకి మాత్రం వీళ్ళు చీరల వ్యాపారము అంటే వస్త్ర వ్యాపారం చేస్తూ ఆ స్థానికులలో ఒకరిగా కలిసిపోయి ఉన్నారు. వీళ్ళ ఆచూకీ అంటే మామూలుగా సాధారణంగానే అందరితో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ వ్యక్తులకు నేరుగా ఉగ్రవాద చర్యలతో సంబంధాలున్నాయనేటువంటి విషయము బయటికి ఎవరికీ తెలియదు. అయితే దాదాపుగా 30 ఏళ్ల నుంచి కేంద్ర నిఘా వర్గాల పరిశీలనలో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులపై ఇదివరకే అంటే సిబిసిఐడి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. వీరి ఆచూకీ తెలిపిన వారికి ఈ రివార్డును కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా గతంలో చెప్పడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఈ నిఘా బృందాలు పూర్తి సమాచారంతోనే రాయచోటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అబూబకర్ సిద్దికి, తర్వాత మహమ్మద్ అలీ ఆచూకీని పసిగట్టారు. 2 నెలలుగా రాయచోటిలో మకాం వేసి వీళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వీరి కుటుంబ సభ్యులతో పాటు మరో అంటే ఇదే ప్రాంతానికి చెందినటువంటి సుండుపల్లి ప్రాంతానికి చెందిన మరో 2 మహిళలను కూడా అదుపులోకి తీసుకొని తమిళనాడుకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.
ఈ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో అనేటువంటి సమాచారము స్థానికులను అంటే రాయచోటి వాసులను భయాందోళనకు గురి చేస్తుంది. కాగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు దాదాపుగా అంటే దేశంలో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో అనేకమైనటువంటి బాంబు దాడులకు ప్లాన్ చేయడంతో పాటు బాంబులు పేల్చినట్టు కూడా సమాచారం ఉంది. చెన్నైలో ఉన్నటువంటి అంటే 1996 ప్రాంతంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధిలో కూడా బాంబు అమర్చారు. 2011లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రథయాత్రలో కూడా అడ్డంకి కల్పించేందుకు వీళ్ళు బాంబులు అమర్చిన కేసులో సూత్రధారులు అని కూడా చెప్పవచ్చు. అయితే వీరి అరెస్టుతో దాదాపుగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక అంశాలు వీరి అరెస్టుతో బయటపడతాయని అనుకోవచ్చు. అలాగే అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి ఈ ఇద్దరి అరెస్టు ఈ విషయాలను పూర్తిగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.